అప్పుడు ఒక్క మొక్క వేస్తాం. ఒక్క 60-70 ఏళ్ళు దాని వయసు. దానికి కాంపిటీషన్ ఉండదు. దాని పని అది చేస్తూ ఉండదు, దీని పని ఇది చేస్తూ ఉండదు. ఒక్క పెరిగిన తర్వాత ఇది 5 ఏళ్ళు వచ్చిన తర్వాత దీనికి ఇది పెడతాం, లాంగ్ పెప్పర్. ఏమంటారు, ఇది చెట్టుకి ఒక 5 కేజీలు వచ్చినాయి అనుకోండి, ఒక 5 కేజీలు వస్తాయి 2 సీజన్ల మీద. 5 కేజీలు వస్తే 1 కేజీ డ్రై బీన్స్ వస్తాయి, అంటే 550 రూపాయలు వస్తాయి మనకి. ఓకే, అంటే ఒక 20,000 దీని మీద వస్తాయి, 24,000 దాకా వస్తాయి అప్పుడున్న రేట్ని బట్టి. పెప్పర్ మీద కొంత ఇన్కమ్ వస్తుంది. అది కింటా వచ్చి ఎంత ఉంది, కేజీ 600. దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకుంటే 1 కింటా వచ్చింది అనుకోండి, లేదా 2 కింటాలు వస్తుంది. అది అయిపోయింది, అయిపోయింది. ఒక్క చెట్టుకు ఒక 400 వేసుకోండి, 200 చెట్లు ఉంటాయి, 80,000 వస్తుంది. ఇలా క్యాలిక్యులేషన్స్ చేసాం మేము. తర్వాత 3 సంవత్సరాల వరకు మనం ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు. ఓకే, ఇంటర్ క్రాప్ అల్లం వేసుకోవచ్చు, పసుపు వేసుకోవచ్చు, కంద వేసుకోవచ్చు. డామినేటింగ్ క్రాప్స్ కూడా చిన్న క్రాప్స్, గుమ్మడి పాదులు పెట్టచ్చు, పుచ్చపాదులు పెట్టచ్చు, సొరపాదులు పెట్టచ్చు. మొక్క చేసుకోలేకపోతే కవులకి ఇస్తే ఎవడో 10,000 ఇస్తాడు ఎకరానికి. మనం చేసుకోలేకపోతే భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది వాళ్ళు 10,000 ఇచ్చి 15,000 ఇచ్చి చేసుకుంటారు. మన దగ్గర వాటర్ ఉంది, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది, అనేది మనకు ఎంతో కొంత మిగులు అనేది రైతుకి వేడి నీళ్ళకి చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడు అంటారు చూసారా, అలా వస్తుంది అనేది నా కాన్సెప్ట్, నా ఆలోచన. ఓకే అని నేను అంత తొందరగా టెంప్ట్ అవ్వలేదు. సరే తాయితీగా ఆలోచిస్తే రైట్, ఇది దీంట్లో వెళ్ళొచ్చు. తర్వాత ఇది పెరుగుద్ది, అది పెరుగుద్ది. 4-7 సంవత్సరాల మధ్యలో ఒక్క మధ్యలో ఒక అరటి మొక్క పెడతాం. అంటే 10 మీటర్లకి 5 మీటర్లకి మధ్యలో ఒక మొక్క వస్తుందండి. మధ్యలో మొక్కకి పామాయిల్ మధ్యలో మొక్క ఉత్తర దక్షిణాలు చేసేసి 2.5 మీటర్లకు ఒక మొక్క పెట్టుకుంటూ వెళ్తాం. ఓకే, అలా పెడితే ఎకరానికి 200 మొక్కలు పడతాయి ఒక్క మొక్కలు. ఈ మధ్యలో ఒక 80 మొక్కలు కోకో మొక్కలు పెట్టచ్చు, ఓ 40 నట్ మొక్క పెట్టచ్చు. నట్ మొక్క అంటే కొంచెం కాస్ట్లీ మొక్క, అది కొత్త పంట కాబట్టి అందరూ చేయలేకపోవచ్చు. కానీ ఒక కోకో మనకి ఇక్కడ అవుతుంది, గ్యారంటీగా అవుతుంది కాబట్టి 120 మొక్కలు పెట్టుకుంటే అది ఇవాళ గ్యారంటీగా 240 అమ్మేది 1,100 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఏదో 400-450 కొన్నారు, ఆ 400 ఏం తగ్గదు. కాబట్టి ఇవన్నీ లెక్కేస్తే 3 లక్షల పైనే వచ్చింది మాకు. ఓకే, రఫ్గా మేము అనుకోవడం ఏంటంటే 3 లక్షల దాకా వస్తుంది అని. అయితే ఏంటంటే మనం చెప్పినప్పుడు కొంచెం ఎంబ్రాసింగ్గా ఉంటుందేమో, ఎత్తటాడు ఎలా రిసీవ్ చేసుకుంటాడని 2 లక్షలు మినిమం గ్యారంటీగా వస్తుంది ఇందులో అనేది మా ఇది ఎకరానికి. అది ఇందులో. తర్వాత ఆయిల్ పామ్ ఏంటంటే ఇది ఎవర్ గ్రీన్. ఎందుకంటే మన గవర్నమెంటులో విదేశీ కరెన్సీలో ఎక్కువ ఇది చేసేది పామ్ ఆయిల్ మీద, ఎడిబుల్ ఆయిల్స్ మీద, పప్పు దినుసుల మీద. మన ఫారెన్ కరెన్సీ ఎంత వెళ్ళిపోతున్నది పప్పు దినుసుల మీదను, ఎడిబుల్ ఆయిల్స్. కాబట్టి వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇందులో మనం 1 సంవత్సరం ప్రయోగం చేస్తే కంది కూడా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీని మీద అంటే అంతర పంటలుగా వచ్చే ఆదాయంలో 3 లక్షల వరకు తీసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. అది కాకుండా పామాయిల్ మీద ఎంత ఆదాయం తీసుకునే అవకాశం ఉంది? యావరేజ్ మీరు చెప్పిన నేను మీకు టోటల్గా చెప్పిందే అది. ఇప్పుడు 8 టన్నులే వేసుకుందామండి. అంటే మొట్టమొదట 4-5 సంవత్సరాలు తీసేయండి. ఓకే, 6వ సంవత్సరం 7వ సంవత్సరం 8 టన్నులు వస్తుంది. 8 టన్నులు అంటే 15 రూపాయలు కేజీ ఉందనుకోండి, 15,000 టన్ను ఉందనుకోండి, 1,20,000 వస్తుంది. కోకో మీద 25-30,000 వస్తుంది, 1,50,000. ఒక్క మీద 80,000, ఎంత 2,30,000. మిరియాలు ఉన్నాయి, అదొక 1,00,000 రూపాయలు వస్తుంది. అంటే అక్కడికైనా 3 చిల్లర వచ్చేసింది. ఆ 1 చిల్లర తీసేయండి బయట ఖర్చుల కింద, 2 నెట్ కనపడుతుందిగా. ఓకే, అది మా ఉద్దేశం. సో ఒకటే పంట కాకుండా దాంట్లో అంతర పంటలు వేసుకుంటే నిరంతర ఆదాయం తీసుకునే అవకాశాలు. దీని రేట్ లేదు. ఒక కోకో, లాంగ్ పెప్పళ్ళు, ఈ మిరియాలు, లాంగ్ పెప్పళ్ళు, ఇలాంటివి ఉన్నాయి. 4 పంటలు ఉన్నాయి. 4 పంటలు ఉన్నప్పుడు ఇప్పుడు ఓ తండ్రికి 4 కొడుకులు ఉన్నారు అనుకోండి, 2 చూసినా 2 చూస్తారుగా, ఎవడోడు చూస్తాడుగా. అదే కాన్సెప్ట్ మేము ఇది చేసింది. ఓకే, సో ఇది మీరు చూసి బయట ఎక్స్పీరియన్స్ చూసి ఇది మిగతా రైతు కూడా ఈ మోడల్ అయితే బాగుంటుంది. బయట ఎక్స్పీరియన్స్ మేమేం చూడలేదండి. బయట మేము వెళ్ళి చూసి వచ్చి చేసింది కాదు. మేము కూర్చుని మేమందరం కూర్చుని మాట్లాడుకుని మన పరిస్థితి ఏంటి, ఎంతకాలం బ్యాంకులో మా కేసీసీ లోన్ పెంచండి, అది పెంచండి, ఇది పెంచండి అనడం, అప్పులు తీసుకురావడం, గోల్డ్ లోన్ తీసుకోవడం, ఏంటిది ఈ వ్యవస్థ ఏంటి, మనం ఎప్పుడు సస్టైన్ అవుతాం, మన దగ్గర ఎప్పుడు డబ్బు నిల్వ ఉంటుంది, మన బ్యాంకులో బ్యాలెన్స్ ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుద్ది అని ఇలాంటి రకరకాల దీని మీద సబ్జెక్ట్స్ మీద మాట్లాడుకుని అట్ ది సేమ్ టైం అది ఒకటే కాదు, డబ్బే కాదు మెయిన్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వెళ్ళడంలో వాటర్ సేవ్ అవుతుంది, 360 రోజులు పని ఉంటుంది, ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది, ఇలాంటి కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేవలం డబ్బే కాదు, రైతు ఎప్పుడు కేవలం డబ్బే కావాలనుకోండి, నష్టం వచ్చినా సరే మళ్ళీ ఏదో పంట వేస్తానే ఉంటాడు రైతు.
తతిమ పని చేయరు. ఇప్పుడు ఉద్యోగస్తుడు ఉన్నాడు, నెల ఇచ్చేటప్పుడు జీతం వచ్చేస్తుంది. వ్యాపారస్తుడు ఉన్నాడు, లాభం వస్తేనే చేస్తాడు. కానీ రైతు అలా కాదు, ఏదో ఒకటి నష్టం వస్తుందో రైతు. ఇప్పుడు అరటి ఉంది, నిరుడు 25 రూపాయలకి కూడా అమ్మారు గెల, అయినా నేను మళ్ళీ వేసా. అది ఒక వ్యసనం. భూమిని నమ్ముకున్నట్టు వెళ్తున్నాడు, భూమి వాల్యూ పెరిగిన చాలే అనుకుంటాడు రైతు. అది రైతుని అర్థం చేసుకునే డిపార్ట్మెంట్, గవర్నమెంట్ రావట్లేదండి. ఏదో చెప్పడానికి మాత్రం రైతే రాజు, రైతే దేశానికి ఎన్నెముక, ఇవన్నీ ఏంటంటే స్లోగన్స్. అవన్నీ అసలు రైతుకి కావాల్సిన అసలు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. ఎవడన్నా ఒక రైతుకి ఇంతమంది కూలీలు అని చెప్పేసి అంటున్నాడా? అంటున్నారు. ఎవడు వచ్చేవాడాడు, చేసేవాడాడు. ఒక వ్యవస్థ లేదు. ఇప్పుడు మీరు చైనాలో పుచ్చకాయ వేసారనుకోండి, 70 రోజుకి ఏ పాదైనా, తీగ పాదు ఏదైనా సరే 70 రోజుకి ప్రొడ్యూస్ బయటకు వస్తుంది. చైనాలో అయితే మీకు పుచ్చకాయ గింజ పెట్టగానే ఆడు చెప్తాడు, పలానా రోజు నీకు కాయ వస్తుంది, రాదని నీది కేజీ 70 రూపాయలు ఉంటుంది, 60 రూపాయలు ఉంటుంది అని చెప్తాడు. గ్యారంటీ కాదు ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వ్యవస్థ ఉంది. ఈ నూజివీడు మండలం, ఏలూరు జిల్లా నూజివీడు మండలం దేవరగుంట గ్రామంలో ఇన్ని ఎకరాలు పుచ్చ ఉంది, ఇన్ని ఎకరాలు వంగ ఉంది, ఇన్ని ఎకరాలు సొర ఉంది, ఇన్ని ఎకరాలు పామాయిల్ ఉంది, ఇన్ని ఎకరాలు వక్క ఉంది అనేది వాళ్ళకి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అవును, ఒక ఆర్గనైజేషన్ ఉంది. మనకు ఆ వ్యవస్థ లేదు. మన దౌర్భాగ్యం. అవును, ఎక్కడ ఎంత ప్రోడక్ట్ వస్తుంది, ప్రోడక్ట్ డిమాండ్ సప్లై సూత్రం అండి. ఎకనామిక్స్లో డిమాండ్ సప్లై. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంది అనుకోండి, రేటు మంచి రేటు వస్తుంది. అదే డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంది అనుకోండి, రేటు పడిపోతుంది.